ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బొడియాతాండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదుల చెరువులో చేపలు పట్టేందుకు నీటిని వృధాగా తరలిస్తున్న మత్స్య కార్మికులపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు నిరసన వ్యక్తం చేశారు. చెరువులోని నీటిని తనిఖీల సొసైటీ సభ్యులు విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా తోడివేస్తూ చేపలు పడుతుండటంపై స్థానిక గిరిజన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి నీటి ఎద్దడి సమయంలో చెరువులను ఖాళీ చేయడం వల్ల పంటలు సాగు చేసే గిరిజన రైతులు మూగ జీవాలకు తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా పోయిందని, వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ చెరువు కింద ఆధారపడి ఉన్న దాదాపు 200 ఎకరాల వరి పొలాలకు నార్లు పోసుకోవడానికి కూడా నీరు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేపల వేట కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి ఒక ఆవు మృతి చెందిందని, గతంలో ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు ఆ చెరువును తనిఖీలకు అప్పగించారని, అయితే ప్రస్తుతం బొడియాతాండకు ప్రత్యేక గిరిజన పంచాయతీగా మారినందున చెరువు హక్కులను తమకే ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కబ్జాల వల్ల 130 ఎకరాల చెరువు 70 నుంచి 80 ఎకరాలకే పరిమితమైందన్నారు. అధికారులు వెంటనే సర్వే చేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే పక్కనే ఉన్న నాగార్జున సాగర్ మేజర్ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి చెరువును నింపాలని అధికారులు చర్యలు తీసుకుని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ బుక్యా లాలు నేను మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువుని కొన్ని సంవత్సరాల క్రితం సొసైటీ కింద మా ఊరు కొంతమంది తనిఖీల వాళ్ళు కొంతమంది సభ్యత్వాలు చేయించుకొని చేపలు ఎదురు పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. ఎప్పటిలాగా అలాగే చేసుకుంటారు అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం మాకు తెలియకుండానే ఈ చెరువులోకి 2 ట్రాక్టర్లు, ఒక మోటారు, వైర్లతోటి కరెంటుతో చేపలు పట్టడం, ఈ మోటార్తో నీళ్లు గుంజటం, ట్రాక్టర్తో గుంజటం ఇలాంటివి చేసి మా ఊరోళ్ళు మాకు చెప్పగానే మేము స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. దీనిని మళ్ళీ ఎంఆర్ఓ గారికి కానీ, ఏఈ గారికి కానీ, చెరువు డిఈ మేడం అందరికీ ఫోన్ చేసినాం. ఎవరు ఇప్పటిదాకా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యి ఈ చెరువు మీద పరిష్కారం చేయాల్సిందిగా మీ సాక్షి తరపున కోరుతున్నాం. సర్పంచ్ అని వడితే భద్రకాళిని. ఎందుకంటే ఇక్కడ చెరువుల్లో వచ్చి చూస్తే చేపలు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే తెల్ల చేపలు వదిలేరు, అంతవరకే పట్టుకోవాలి వాళ్ళు. కానీ నీళ్లు మొత్తం తీసి బురదమట్టతో సహా పట్టుకునే రూల్ అయితే లేదు ఎక్కడ. కాబట్టి కరెంట్ పెట్టి అలా పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ రూలు ఎక్కడైనా ఉందా అనేది మాకు కావాలి సార్. బొడియాతాండ గ్రామం మాది ఈదుల చెరువు. దీంట్లో సభ్యులం అని చెప్పేసి 100 మంది సభ్యులు దాకా దీంట్లో గేదెలు, ఆవులు, మేకలు నీళ్ళు తాగడానికి లేకుండా ఈ తనిఖీల సభ్యులు అని చెప్పేసి మొత్తం నీళ్లు మొత్తం తీసేశారు. దీనికి గవర్నమెంట్ ఎటువంటి స్పందన కానీ రెస్పాన్స్ కానీ కావట్లేదు, అధికారులు స్పందన కావట్లేదు. ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి నీళ్ళ మీద. నీళ్లు గింత కూడా లేవు బోర్లలో, బావిలలో. ఈ నీళ్ళే వాటికి ఆధారం, జీవనాధారం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళకు ఒకళ్ళు అసలు ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా మేము సభ్యతాలు ఉన్నాం, కరెంటు పెట్టి చేపలు పట్టుకోవడం, నీళ్లు మొత్తం తీసేస్తున్నారు. దీనికి మన సాక్షి టీవీ మన వసంతన్న ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పేసి అధికారులు దీని మీద, బర్రెలు కూడా గేదెలు కూడా చచ్చిపోతున్నాయి. దీని మీద మీరు ఎటువంటి స్పందన, అధికారులు రావాలి, కలెక్టర్ దాకపోయి దీని మీద స్పందించాలని చెప్పేసి గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాము.